వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో సినీ ఫక్కీలో భారీ చోరీ జరిగింది. ఎస్బీఐ బ్యాంకు లాకర్లోని 500 మంది ఖాతాదారులకు సంబంధించి సుమారు 15 కోట్ల విలువైన బంగారం దొంగలించారు. బ్యాంకు వెనుక కిటికీ గ్రిల్ తొలగించి లోపలికి చేరిన దొంగలు అలారం, సీసీ కెమెరాల వైర్లను కత్తిరించారు. ఆధారాలు దొరకకుండా సీసీటీవీల హార్డ్ డిస్క్ ఎత్తుకెళ్లిన దుండగులు లాకర్ను తెరిచేందుకు వినియోగించిన గ్యాస్ కట్టర్ను అక్కడే వదిలి వెళ్లారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లోజ్ టీం ద్వారా విచారణ చేస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు క్లోజ్ టీం ద్వారా దర్యాప్తు చేస్తున్నారు. గతంలోనూ ఇదే బ్యాంకులో చోరీ ప్రయత్నం జరిగింది. మరోవైపు బంగారం కుదవపెట్టి లోన్లు తీసుకున్న బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. పెట్టుబడి కొరకు మేము మాకున్నదో 4-5 తులాలు సంథింగ్ ఎంతైనా కానీ సరే డబ్బులు తీసుకొని పోయినాం. ఇప్పుడు దొంగలు పోయి ఎక్కపోయినని మరి మా పరిస్థితి, బ్యాంకులనే సెక్యూరిటీ లేకుంటే మా పరిస్థితి ఏంటిది? ప్రైవేట్ బ్యాంకులకు మోసపోవద్దని గవర్నమెంట్ బ్యాంకుల ఎస్బీఐలో పెట్టినాము. మరి దొంగల బీమతో అని ఇప్పుడు మేము ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. మా పరిస్థితి ఎవరు అర్థం చేసుకుంటారు? ఎస్బీఐలో కొంత గోల్డ్ పెట్టి డబ్బులు తీసుకున్నా. నా ఫ్రెండ్ కూడా ఒక 70 తులాల బంగారాన్ని ఇక్కడ పెట్టిండు. పొద్దుటి నుండి కూడా బ్యాంకర్స్ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఎంత పోయిందని చెప్పట్లేరు. పోయిందంటే అందరం ఆతృతపడి ఇబ్బంది పడుతున్నాం. వాళ్ళు ఎంత పోయింది అనేది ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేరు. ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్